ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో భైరవుడి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ భైరవుల్లో మొట్టమొదటి వాడైనటువంటి అసితాంగ భైరవుడి గురించి తెలుసుకుందాం. అసితాంగ భైరవుడు ఈయన జ్ఞానానికి స్వరూపం, అలాగే బ్రహ్మశక్తి. ఈయన యొక్క అనుష్ఠానం చేస్తే గనక అసితాంగ భైరవుడి యొక్క అనుగ్రహం చేత జ్ఞానసిద్ధి కలుగుతుంది. జ్ఞానము అంటే వ్యవహార జ్ఞానము. ఏ మనిషితో మనం ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఎంతవరకు వ్యవహరించాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు అసితాంగ భైరవుడు. అసితాంగ భైరవుడి యొక్క అనుగ్రహం చేత వాక్సిద్ధి కలుగుతుంది. ఎవరికైనా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు, మానసికంగా ఎదగనటువంటి వారి కోసం ఈ అసితాంగ భైరవ మంత్రం బాగా పనిచేస్తుంది. అయితే ఈ అసితాంగ భైరవ మంత్ర అనుష్ఠానం వలన కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి, అంటే పాటలు పాడటము, లేదా నాటక రంగము, చిత్ర పరిశ్రమ, ఇలా రంగాలు కళలను ప్రదర్శించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలా దోహదపడుతుంది ఈ అసితాంగ భైరవ మంత్ర అనుష్ఠానం. అలాగే ఈ అసితాంగ భైరవ మంత్ర అనుష్ఠానం చేత మనిషికి ఇందులో ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. మనిషికి గర్వం కలుగుతుంది. అంటే గర్వంతో కూడినటువంటి క్రోధం వల్ల మనిషి చాలా కోల్పోతాడు. కాబట్టి ఈ అసితాంగ భైరవ మంత్ర అనుష్ఠానం చేసేటప్పుడు క్రోధాన్ని సాధ్యమైనంత వరకు కూడా ప్రతి మనిషి అణుచుకోవాలి. ఈ అసితాంగ భైరవ మంత్రాన్ని ఎలా ఉపాసన చేయాలి అంటే, మనం ఇంతకుముందు భైరవ సాధనలో మాట్లాడుకున్నట్టుగానే ఆ భైరవ సాధన చేసి ఉంటే అందులో ఉండేటువంటి ఒక రక్షామాలను తీసుకోవాలి. ముందుగా గణేశుడి యొక్క జపాన్ని చేసి ఆ రక్షామాలతో, మెడలో వేసుకునేటువంటి మాలతోటి శివపంచాక్షరిని కానీ ఏదైనా మీకు ఉన్నటువంటి గురుమంత్రాన్ని కానీ జపం చేసి మమ్మల్ని రక్షించమని చెప్పి ఆ మాలని మెడలో వేసుకోవాలి. మరలా మీరు ఇంతకుముందు చెప్పాను, సంఖ్య మీరు అడగక్కర్లేదు, భైరవ సాధనలో చూడండి. ఒకవేళ లేదు అనుకుంటే మరలా ఇంకొకసారి సంఖ్య చెప్తున్నాను. 5 మాలలు కానీ 11 మాలలు కానీ శివపంచాక్షరిని కానీ శివారి గురువైన మహామంత్రాన్ని కానీ జపించి మెడలో వేసుకుని, అలాగే మీ చుట్టూ కూడా నీటితో, గంగాజలం ఉంటే విశేషం, గంగాజలంతో చుట్టూ ఒక రక్షాచక్రాన్ని, ఒక గుండ్రంగా గీతను గీసుకుని అందులో మధ్యలో కూర్చోవాలి. కూర్చుని దర్భాసనం కానీ లేదా చిత్రాసనం కానీ యథాసంభవం ఒక తెల్లటి ఆసనం కానీ మీకు సంభవమైన ఆసనాన్ని వేసుకుని ముందుగా సంకల్పం చేసుకోవాలి. నేను అసితాంగ భైరవ సాధన చేస్తున్నాను, దాని ద్వారా నాకు కానీ నా కుటుంబంలో వారికి, అంటే పిల్లలకి చదువు రావాలంటే చదువని, లేదా ఎవరికైనా జ్ఞానం కలగాలి అనుకుంటే జ్ఞానం కలగాలి అని మీ కోరిక ఏది ఉంటే ఆ సంకల్పాన్ని చేసుకోండి. చేసుకున్న తర్వాత నీరుని ఒక పళ్ళెంలో వదిలిపెట్టి ముందుగా శివలింగం ఉంటే శివలింగము, శివుని పటం ఉంటే శివుని పటము, లేదా భైరవుని పటం ఉంటే భైరవుని పటానికి ముందు స్వచ్ఛమైన నువ్వు నూనెతో ఉన్నటువంటి ఒక దీపాన్ని వెలిగించి, భైరవ ప్రభు తండ్రి, నా మనసులో ఈ కోరిక ఉంది, నీ యొక్క అనుగ్రహం చేత నేను అది పొందాలని కోరుతున్నాను, అసితాంగ భైరవ నన్ను రక్షించు, నన్ను కాపాడు అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని నాకు జ్ఞానాది సమకల సమృద్ధులను కలగజేయమని ప్రార్థించి ఈ అసితాంగ భైరవ మంత్రాన్ని అనుష్ఠానం రుద్రాక్షమాలతో చేయాలి. సాధారణంగా ఏ మంత్రాన్ని అయినా కానీ లక్షలు చేస్తే కానీ జపించదు. కానీ ఎవరైనా సరే ఈ భైరవ సాధనలు తమ ఉన్నతి కోసము, తను బాగుండడం కోసం చేసుకుంటే భైరవుడు ప్రీతి చెందుతాడు. ఎదుటివారిని ఎవరు ఏదో అయిపోవాలనే సంకల్పాలు కాకుండా మేము బాగుండాలి అనేటువంటి సంకల్పంతో చేసుకుంటే మీ దారికి అడ్డొచ్చిన వారు వారి అంతటి వారే జరిగిపోతారు. కాబట్టి అటువంటి ఈ భైరవ మంత్రాన్ని మీరు అనుష్ఠించి ఈ అసితాంగ భైరవుని యొక్క అనుగ్రహం చేత మీరు జ్ఞానసిద్ధితో పాటు అన్ని శుభ ఫలితాలు పొందాలని కోరుతున్నాను. మంత్రం చెప్తున్నాను. అసితాంగ భైరవాయ నమః. ఈ మంత్రాన్ని మీ యథాశక్తిగా జపం చేయవచ్చు. ఒకవేళ భైరవ సాధన కనుక ఎక్కువ చేసి ఉంటే దీన్ని కూడా చేయండి. ఏ మంత్రానుష్ఠానమైనను మీకు శుభ ఫలితములు కలిగే వరకు చేస్తూ ఉండాలి. శుభం.